హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ బై శ్రావణ్ వాటంబేడు. ఈ వీడియో లెక్చర్లో మనం ఒక 9 స్టాండర్డ్ ఇంటిగ్రల్స్ పైన ప్రాబ్లమ్స్ చేద్దాం. సో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ డిప్లొమా అండ్ ఆల్సో ఇంటర్మీడియట్. సో మెయిన్లీ ఫోకస్డ్ ఆన్ డిప్లొమా స్టూడెంట్స్ కోసం ఇది మనకు 9 స్టాండర్డ్ ఇంటిగ్రల్ ఫార్ములాస్. వీటిలో ఫస్ట్ 6 ఇంపార్టెంట్. ఆ 6లో కూడా ఎక్కువ వాడేటివి ఏంటో చెప్తాను. సో ఫస్ట్ ఫార్ములా ఇంటిగ్రల్ 1/x² + a² dx 1/a tan 1 x/a. గుర్తుపెట్టుకోండి, స్క్వేర్ రూట్ లేకుండా ప్లస్ ఉన్నప్పుడు tan 1 x/a అని ఫిక్స్ అయిపోండి. అలానే స్క్వేర్ రూట్ లేకుండా మైనస్ ఉంటే 1/2a లాగ్తో స్టార్ట్ అవుతుంది ఫార్ములా. 1/2a లాగ్ mod x - a/x + a 1/2a log mod a plus x by a minus x. ఇప్పుడు a² minus x²కి. ఓకేనా? సో నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఉండేటివి చూస్తే చెప్పాను. ఇప్పుడు స్క్వేర్ రూట్ లేకుండా ప్లస్ ఉందా, tan 1 మైనస్ ఉందా, 1/2a లాగ్తో స్టార్ట్ అవుతుంది. x మైనస్ ఏ ఉంటే అలానే రాయండి, a మైనస్ x ఉంటే a ప్లస్ x బై a మైనస్ x. సో నెక్స్ట్ ఇంటిగ్రల్ 1/రూట్, స్క్వేర్ రూట్లో ప్లస్ ఉంటే sin h ఇన్వర్స్, మైనస్ ఉన్నప్పుడు ఇదే ఆర్డర్లో ఫస్ట్ x ఉంటే కాస్ h ఇన్వర్స్, ఫస్ట్ a ఉంటే సైన్ ఇన్వర్స్. సో ఇంటిగ్రల్ 1/రూట్ x² + a² dx సైన్ h ఇన్వర్స్ x/a. రూట్లో ప్లస్ సైన్ h ఇన్వర్స్, రూట్లో మైనస్ ఉన్నప్పుడు మీరు ఆర్డర్ చూడాలి. ఫస్ట్ x ఉందా కాస్ h ఇన్వర్స్, a ఉందా సైన్ ఇన్వర్స్. ఓకేనా? సో ఇంకా స్క్వేర్ రూట్ అంటే 1/n లేకుండా ఇలా న్యూమరేటర్లోనే √a² - x² dx ఉంటే x/2 √a² - x² + a²/2 sin 1 x/a. ఫార్ములాస్ అన్నీ ఒకే విధంగా ఉంటాయి. ఇక్కడ √a² - x² అంటే x/2 √a² - x², √a² + x² అంటే x/2 √a² + x². ఇక్కడ కూడా x/2 ఈ టర్మ్ మీకు సేమ్, a²/2 సేమ్, ఈ రెండింటికి ప్లస్ వస్తుంది, ఇక్కడ మైనస్. ఇక్కడ ఈ ఆర్డర్లో ఉంటాయి, ఇది ఇంపార్టెంట్ మనకు. a² - x² అంటే సైన్ ఇన్వర్స్, ప్లస్ ఉంటే సైన్ h ఇన్వర్స్, ఇదే ఆర్డర్లో మైనస్ ఉంటే కాస్ h ఇన్వర్స్. సో ఇవే ఇక్కడ √x² - a² కాస్ h ఇన్వర్స్, x² + a² అంటే a² + x², x² + a² సైన్ h ఇన్వర్స్. ఇవే a² - x² సైన్ ఇన్వర్స్. ఇక్కడ కూడా ఇవే ఆర్డర్. ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు సైన్ h ఇన్వర్స్, ఇక్కడ కూడా అంతే. మైనస్ x² - a² కాస్ h ఇన్వర్స్, ఇక్కడ కూడా అంతే. a² - x² సైన్ ఇన్వర్స్. ఇవి 9 స్టాండర్డ్ ఇంటిగ్రల్స్. వీటిల్లో మనకు రిపీటెడ్గా వచ్చే సమ్స్ అయితే 3 మార్క్స్కి ఎస్ఏ టైప్ కూడా. ఈ ఫస్ట్ సిక్స్ ఇప్పుడు కనబడుతున్నాయి కదా మీకు, ఈ ఫస్ట్ 6 ఫార్ములాస్ ఇంపార్టెంట్. వీటిని కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకునేవచ్చు. ఇవే మనకు రిపీటెడ్గా అడిగేటువంటి ఫార్ములాస్. ప్రాబ్లమ్స్లో ఈ ఫార్ములాస్ ఎక్కువ వాడతాం, ఈ 6 ఫార్ములాస్. ఈ 6 ఇంపార్టెంట్. ఓకేనా? ఈ 6 అయితే గుర్తుపెట్టుకోవాలి 9 కంటే కూడా. ఈ 6లో కూడా కొంచెం ఎక్కువగా ప్లస్ ఉండే ఫార్ములా x² + a², ఇది √x² + a² కానీ a² - x². ఇవి రిపీటెడ్గా ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ ఒక 3 మార్క్స్ ఈజీ ప్రాబ్లమ్స్ చూద్దాం. సో ఇక్కడికి వచ్చామంటే ఇవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, డైరెక్ట్ క్వశ్చన్స్ అన్నట్టు. చూడండి ఒకసారి. ఇంటిగ్రల్ √25 - x² dx ఇంటిగ్రల్ 1/√5² - x² అని రాయచ్చా? ఇప్పుడు ఏ ఫార్ములా మీకు ఐడియా వస్తుంది చెప్పండి? ఫార్ములా ఇంటిగ్రల్ 1/√a² - x² dx ఇంటిగ్రల్ 1/√a² - x² dx సైన్ ఇన్వర్స్ x/a. ఇదేనా ఫార్ములా? సో సైన్ ఇన్వర్స్ x/a + c. సైన్ ఇన్వర్స్ నేను చెప్పాను ఇంతకుముందు, అది గుర్తుపెట్టుకోండి. స్క్వేర్ రూట్లో మైనస్ వస్తే ఏం చేయాలి అనేసి. సో ఈ ఫార్ములా వచ్చా 3 మార్క్స్ ఇది షార్ట్ ఆన్సర్ కోసం టక్కని రాసేయచ్చు. రైట్ ఆన్సరా? ఏ వాల్యూ మీకు కనబడుతుందా? 5 అనే x ఏనా? a = 5, x = x. సో ఆన్సర్ వచ్చి సైన్ ఇన్వర్స్ x/5
ప్లస్ సి, సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై 5 ప్లస్ సి. ఓకేనా. సో నెక్స్ట్ ప్రాబ్లం కూడా సేమ్ ఇంటిగ్రల్ 1/√9 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటున్నాడు. ఇంటిగ్రల్ 1/√3² మైనస్ ఎక్స్ స్క్వేర్. 9ని 3² అని రాయొచ్చు. సేమ్ ఫార్ములా. నేను ఇంతకుముందు ఏ ఫార్ములా చెప్పానో ఇదే ఫార్ములా. ఏ ప్లేస్లో ఇక్కడ 5 ఉంది, ఇక్కడ ఏ ప్లేస్లో 3 ఉంది, అంతే తేడా. ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఫార్ములా అదే. ఏంటి? సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ, సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై 3 ప్లస్ సి. సో నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్కి వచ్చామంటే ఇంటిగ్రల్ 1/x² ప్లస్ 25. దీన్నే ఇంటిగ్రల్ 1/x² ప్లస్ 5² అని రాయొచ్చు. సో మీకు ఈ ఫార్ములా ఇంతకుముందే చెప్పాను నేను. ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ లేకుండా ప్లస్ ఉంటే tan ఇన్వర్స్ అని గుర్తుపెట్టుకోమని కూడా చెప్పాను. 1/a tan ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. ఓకే. సో ఈ ఫార్ములాలో ఎక్స్ ప్లేస్లో ఎక్స్ఏ ఉంది, ఏ ప్లేస్లో 5 ఉంది. ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్, ఏ ఈక్వల్ టు 5. సో 1/5 tan ఇన్వర్స్ ఎక్స్ బై 5 ప్లస్ సి. సింపుల్ 3 మార్క్స్. ఇవన్నీ ఎగ్జామ్ క్వశ్చన్స్. ఓకేనా. సో నెక్స్ట్ మనం ఈ ప్రాబ్లంకి వద్దాం. ఇది ఎస్ఏ టైప్. ఓకేనా. ఎస్ఏ టైప్ సమ్స్ ఇవి. సో వీటికి గివన్ ఇంటిగ్రల్ రెండు ఇంపార్టెంట్ విషయాలు మీకు తెలియాలి ఈ ప్రాబ్లం చేయాలంటే. నెంబర్ 1 మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రెండు మీకు ఐడియా ఉంటే ప్రాబ్లం డెడ్ ఈజీగా చేయొచ్చు. ఒకటోది వచ్చి a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా బాగా తెలియాలి. మీ అందరికీ తెలిసి ఇది a² ప్లస్ 2ab ప్లస్ b². దీంతో పాటుగా 2 టేబుల్ మీకు ఐడియా ఉంటుంది. 2 1 2 అనేసి, 2 2 4. ఈ టేబుల్ మనకు క్లారిటీగా వచ్చు. ఇది మనకు రిక్వైర్మెంట్. ఈ నాలెడ్జ్ మనకు ఉంటే మనం 100% ఈ సమ్ వస్తే ఎస్ఏ టైప్ రాసేయచ్చు. సో ఫస్ట్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లోకి డినామినేటర్ని రాసుకోవాలి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ క్రిస్టల్ క్లియర్గా రాశాను అక్కడ. a² ప్లస్ 2ab ప్లస్ b² అని. x² ప్లస్ 2 ఇంటూ ఇది a², 2 ఇంటూ ఏ వచ్చేసింది. బి కావాలి. 2ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 6 వస్తుంది. 2 ఇంటూ 3. సో ఆ 3 వచ్చేసి బి అవుతుంది. ఇప్పుడు మనకేం కావాలి? a² వచ్చింది ప్లస్ 2ab వచ్చింది. ఇంకేం కావాలా? b² కావాలి. b² అంటే 3² ఆల్రెడీ అక్కడ 25 ఉంది, మనం 9 రాసాం. 25లో 9 పోతే ఇంకెంత రాయాలి? 16 రాయాలి. సో ఇది a² ప్లస్ 2ab ప్లస్ b². a² ప్లస్ 2ab ప్లస్ b² అంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్. ఇక్కడ a వచ్చి ఎక్స్, బి వచ్చి 3. ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 16 అంటే 4². చెప్పండి ఏం ఫార్ములా? ఈ ఫార్ములా మీకు ఐడియా ఉంటుంది. ఇంటిగ్రల్ 1/x² ప్లస్ a² dx. 1/a tan ఇన్వర్స్ ఎక్స్ బై ఏ అని మనం చదువుకున్నాం ఇప్పుడే. ఈ ఫార్ములా వాడబోతున్నాం. సో ఈ ఫార్ములాలో ఎక్స్ ఉండే దగ్గర ఇక్కడ ఎక్స్ ప్లస్ 3 ఉంది, అక్కడ ఏ ఉంది, ఇక్కడ 4 ఉంది. రాసామంటే 1/4 tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ 3/4 ప్లస్ సి. సో ఇక్కడికి అయిపోయింది. ఆల్టర్నేట్గా మీరు ఏం చేయొచ్చు అంటే, ఒకవేళ చేస్తాము అంటే, సో ఇక్కడ ఇది చాలా చిన్న సమ్ అయిపోయింది. ఎస్ఏ టైప్కి వస్తే మార్క్స్ వస్తాయని డౌట్ ఉంటుంది కొంతమందికి. వాళ్ళకి నేను ఇంకొక విధంగా ఆర్ అని చెప్పి చెప్తున్నాను. ఎక్స్ ప్లస్ 3ని టీ అనుకోండి. డిఫరెన్షియేట్ చేశారంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ డిటీ అవుతుంది. అంటే ఇలా 1 ఈక్వల్ టు డిటీ బై డిఎక్స్ అవుతుంది. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే డిఎక్స్ ఈక్వల్ టు డిటీ. దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి.
ఇంటిగ్రల్ x ప్లస్ 3t కదా, టీ స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ డిటీ. ఇప్పుడు ఈ ఫార్ములా ఇక్కడ x ఉంది, ఇక్కడ t ఉంది, అక్కడ a ఉంది, ఇక్కడ 4 ఉంది. సో 1/4 tan ఇన్వర్స్ t by 4. t అంటే ఏందో రాసేయండి. సబ్స్టిట్యూట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ t x ప్లస్ 3. ఓకేనా? సో మాకు చాలా తక్కువ స్టెప్స్ ఉన్నాయంటే ఎక్కువ స్టెప్స్ చేయాలంటే ఇలా వేయచ్చు, ఇలా అయినా వేయచ్చు. ఓకేనా? నెక్స్ట్ సమ్ ఇదే ప్యాటర్న్లో ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ ఉంది. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3. నేను చెప్పింది గుర్తుపెట్టుకోండి. డినామినేటర్లో సెకండ్ డిగ్రీ ఈక్వేషను. ఇప్పుడు 1 స్క్వేర్ రూట్ ఆఫ్ a ప్లస్ b హోల్ స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ a. 2ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 2 వస్తుందంటే 1తోనే, ప్లస్ 1 స్క్వేర్ b అంటే, ప్లస్ ఇక్కడ 3 ఉంది, మీరు 1 రాశారు, ఇంకెంత రాయాలి? 2 రాయాలి. సో ఇది ఇంటిగ్రల్ 1/√x ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఉంది, 2ని √2 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు ఈ ఫార్ములా మీకు తెలిసిన ఫార్ములా, ఇంటిగ్రల్ 1/√of x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ dx. సో చెప్పుకున్నాం ఇంతకుముందే, సైన్ h ఇన్వర్స్ x బై a అని. సో ఈ ఫార్ములాలో x ఉండే దగ్గర x ప్లస్ 1 ఉంది, a ఉండే దగ్గర √2 ఉంది. సో x వచ్చి x ప్లస్ 1, a వచ్చి √2. ఆ ఫార్ములాలో రాయేసామంటే సైన్ h ఇన్వర్స్ x ప్లస్ 1/√2 ప్లస్ c. అర్థమైందా? సో ఇలా మనం ఈజీగా ఏ ప్రాబ్లం అయినా చేయొచ్చు నాయన. ఇంపార్టెంట్ ఇదే మోడల్లో మీరు ఇక్కడ ప్రాక్టీస్కి కావాలంటే ఈ ప్రాబ్లం ట్రై చేయండి. ఏంటంటే ప్రాబ్లము, ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 1/x² ప్లస్ 8x ప్లస్ 25. ఈజీయే. ఇక్కడ నేను 2 3 జార్ రాసాం, ఇక్కడ 2 4 జార్ రాయాలంతే. ఈజీగా చేయొచ్చు ఈ ప్రాబ్లం ఎలా చేసాం అలా. సో ఇవి మనకు ఈ మోడల్లో ఎస్ఏ టైప్ సమ్స్ కొద్దిగా ఇంపార్టెంటే. వీటిని ఫ్యాక్టరైజ్ చేయలేమన్నట్టు. ఫ్యాక్టరైజ్ చేయగలిగితే మళ్ళీ పార్షియల్ ఫ్రాక్షన్స్ అని ఒక టాపిక్ ఉంది, ఆ టాపిక్ కూడా వస్తుంది, అది కూడా చెప్తాను అక్కడ చెప్పేటప్పుడు కూడా. ఓకేనా? ఆర్ క్లియర్? వీడియో నచ్చింది అనుకుంటున్నాను నాయన. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.